గాక. దేవుని వాక్యమును విందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తాగలదు. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఈ వాక్యము పూజిస్తుండగా మీ ఆత్మని మా మీరు దయచేసి నీ దాసుడను నీ పనివాడునైనాను మీ సిలువ సాధను మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గాయములని కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోబు గ్రంథంలో మాట్లాడుతున్న మాట 6 బాధలు కలిగినను నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు రాగలదు అని దేవుడు. ఇది యోబు గారితో చెప్తున్న మాట. ఎవరు? తన స్నేహితులు. ఏం చెప్తున్నారు? 6 బాధలు నీకు కలిగినాను, 7వ బాధ నీకు కలిగినాను, నీకు ఏ కీడు తాగలను దేవుడు అని ఇతరులు చెప్తున్నారు యోగుతో. యోగు పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడు చాలా హీన స్థితిలో ఉన్నాడు. అది ఓదార్పు మాట. బాధలో ఉన్నవాడికి నా పని అయిపోయింది అనుకుంటాడు. ఎవరైనా దేవుని వాక్యం ఇలాంటి వాక్యం చెప్తే పోయి ప్రాణం ఏం చేస్తుంది? బలిపుంజుకుంటుంది. అంటే 6 బాధలని కలిగినాను, ఇంకొకటి వచ్చినాను, ఇంకో 2 వచ్చినాను, నీకు ఏ కీడు రానివ్వడని దేవుడు చెప్పినాడు. దేవునికి స్థితంగా కాక చూద్దాం ఏ కీళ్ళు వచ్చాయో, ఏ కీళ్ళు వస్తాయో, ఏ కాపాడటం జరుగుతుంది. యోబు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. మొదటిది, క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గపనము నుండి ఆయన నిన్ను ఎలా తప్పిస్తాడంటే, క్షామకాలమున ఇది ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. క్షామకాలం అంటే ఏంటి? కష్టకాలం, బాధల కాలం, రోగాల కాలం. క్షేమకాలం ఉండదు. ఈ రోజు ఈ నెలంతా నాకు ఏం బాగోలేదండి అంటారా? అదేం కాలం? అది క్షేమకాలం. ఈ సంవత్సరం అసలు నాకు బాగోలేదండి అంటారంటారా? అంటే క్షేమకాలం. క్షామకాలం. క్షేమ వేరు, క్షామం వేరు.
దేవునికి మహిమ కలుగునుగా. క్షేమం అంటే బాగా ఉంటాం, క్షామం అంటే బాధ, కష్టం, కరువు. ఈ కరువు కాలంలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడట, నీకు ఏం చేసి తప్పిస్తాడట అక్కడి నుంచి. దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన సోదరుడా, కష్టకాలం తప్పించలేడు. అలాగనే రెండోది ఖడ్గము నుంచి తప్పిస్తాడు. యుద్ధము నుంచి మరణము నుండి యుద్ధమున ఖడ్గము నుండి తప్పిస్తాడు. ఖడ్గము అంటే ఏంటి? కత్తి. యుద్ధాలు చేస్తున్నాం అంటే ఒకప్పుడు రాజులు యుద్ధం చేసేవారు. అవి చంపడం అంటే తెలిసి చెప్పారు. తుపాకు కట్టుకుంటే కాదు, ఆ కత్తితో కత్తిపోటు, కత్తితో నరికేటి. చాలా భక్తులు భార్యలు ఏం చేస్తుంటారు, చాలా మంది చేసారు అలా. ఇప్పుడంటే ఎరువు మందులు వచ్చాయి. ఏమొచ్చాయి? ఆ మందులు తాగేయడం, ఆ మందులు కలిపేయడం. కొంచెం అప్పుడు ఆయన లేరు, కత్తి కూడా అది చేసేవాడు, నరికేసేవాడు, చేసేవాడు. దేవుడు అన్నాడు, ఆ ఖడ్గము నుంచి నువ్వు తప్పిస్తాడు. ఒకటి క్షామకాలము తప్పిస్తాడు, కరువులు రాకుండా నీకు. అందరికీ కరువు వస్తే నీకు సమృద్ధి జరుగుతుంది, అందరికీ రోగాలు వస్తే నీకు రోగం రాలేడు, నీకు తప్పిస్తుంటాడు. ఇప్పుడు ప్రపంచమంతా ఊళ్ళో అంతా ఏమున్నాయంటే రోగాలు. ఎవరి ఇంట్లో చూసే జ్వరాలు, భయంకరం ఎండ, యాసవకాలంలో కాసిన కాపుతుంది ఎండ, ఉదయం 8 గంటలకు వచ్చేస్తుంది ఎండ, మాడిపోతుంది, మొఖాలు మాడిపోతున్నాయి 8 గంటలకే. వేసవకాలం కూడా ఉండదు అలాగా. మరి ఈ కాలంలో ఏంటో అంటే ఇదంతా ఆలోచన చేయాలి. ఇదంతా క్షేమకాలము అంటే కరువులు వచ్చే పరిస్థితులు మారిపోయి కాలం వచ్చేస్తుంది. ఒకప్పుడు సమృద్ధిగా దొరికే భోజనం ఇప్పుడు దొరకదు, ఆ కాలం వచ్చేస్తుంది. ఆ కాలంలో ఏం చేస్తాడు? నిన్ను క్షేమముగా ఉంచుతాడు, నేను తప్పిస్తాడు. ఆ కాలంలో ఉండకుండా దేవుడికి స్తుతి కలుగునుగాక. రాబోయేది ఏ కాలంలో? రాకడ కాలంలో దేవుడు ఎంత పడితే కరువు కాలం వచ్చేస్తాడు. చూడండి, భోజనము దొరకని కాలము, నీరు దొరకని కాలంలో తిరిగి తప్పిస్తాడు. అప్పుడు ఉండవు ఇక్కడ చూడాలి. భోజనము దొరకని కాలం రాబోతుంది, నీళ్లు చేదైపోయే కాలం రాబోతుంది. ఆ కాలంలో నేను వచ్చి తప్పించేస్తాడు. యేసు వారికి వచ్చే అన్న మన వెళ్ళిపోదాం అంటాడు. ఎక్కడికి? పరలోక రాజ్యం అంటే మత్స్యాకాశంలోకి తీసుకెళ్ళిపోతుంది. దేవుడికి స్తుతి కలుగునుగాక. బాగా ఆలోచన చేయాలి. అంటే మనం బాగా తినేస్తున్నాం కదా అనుకోవచ్చు. సడన్గా మారిపోతే యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకర యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల్లో ఏమవుతుందో తెలియదు. అంటుకుని అంటువ్యాధిలో వచ్చేస్తుంది. ఇప్పుడు కర్ర అంటువ్యాధి ఏంటండి, కొన్ని అంటువ్యాధులు ఉన్నాయి. వాళ్ళు వస్తాడు వాళ్ళకి, ఇది కూడా యుద్ధం అంటువ్యాధిలో వచ్చేస్తుంది. ఇప్పుడు దేశానికి ఇంకో దేశం కలిసింది. అలా దేశాలు కలిసిపోతుంది యుద్ధాలకి. మన దేశం కూడా గొప్ప కలిసిపోయేలా ఉంది. దీన్నే 3వ ప్రపంచం. ఏ ప్రపంచం అంటే అంతమయ్యే టైం, అంటే రాకడ సమయం. దేవుడికి స్తుతి కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు చెప్పాడు, ఆ మామరాటండి మన ఇశ్రాయేల్లో దేశంలో ఒక రేఖను ఒక బాంబు తీసుకుంటే మన మందిరం అంతా గుయ్యపడ్డది ఆ మోనకి. ఉదాహరణ, ఇశ్రాయేలు లెబనోన్లో ఉన్న ఆ యొక్క వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేస్తే అతను ఎవరంటే నక్సలకి సామాన్లు అప్పచెప్పేవాడు, బాంబులు తయారు ఇచ్చేవారు. అతను చంపాలంటే టార్గెట్ పెట్టుకున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు. అతను ఎక్కడ ఉన్నాడంట?
భూమి మీద ఆరు అంతస్తుల బిల్డింగ్ ఉందంట. దాని కింద 3 అంతస్తులు ఉంది. దీని కింద భూమి కింద 3 అంతస్తులు ఉంటే దాని కింద ఇంకొక 2 అంతస్తు కింద, అంటే అగాధంలో ఉన్నాడు. పాతాళానికి వెళ్ళిపోతే దాకున్నాడు. ఎవరో ఆ లెబనాన్లో ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నాడని తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు చంపడానికి ముందు బిల్డింగ్ కూడా ఉంటారంట. బిల్డింగ్ కింద ఉన్న ఇంకో బిల్డింగ్ కూడా బాగుందో కూలగొట్టి ఒకటంటే గొయ్యి ఏర్పడుతుంది కదా, ఆ గొయ్యిలోంచి ఇంకో బాంబు పెట్టి విసిరి వాడు ఎక్కడ ఉంటే అక్కడ పునాదులుగా చేసి, అంటే అగాధంలో దాకుండా తప్పించుకున్నాడు. అపరాధం చేస్తున్నాడు. అతను దుష్టులకి సాయం చేస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఎక్కడ దాకుండా నిలిగి బాంబు వేసి మరి దేవుడు అప్పుడు ఆయన చంపేశాడని, అతను చంపేశాడని అరపగట్టేసి అందరూ సోదరి ఆ ఏరియా అంతా అందరూ ఏకమైపోయి అతను ఒక మత గురువుని చంపేశాడని వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఏడుస్తూ దీని మీద పగబెట్టి మనందరూ ఏకమయ్యి దీని దగ్గరికి ఇస్రాయల్ దేశానికి కులు దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, ఇంకా గ్రూప్ సపోర్ట్ చేసుకుంటున్నాయి. వాడో పక్క వీడో పక్క కొడుకుంటే ఏమవుతుంది? అదే ప్రపంచ యుద్ధానికి దారి తీసే సమయం ఇది. అందుకనే ఆ రాబోయే ఆ కరువు నుంచి మనల్ని ఏం చేస్తాడు దేవుడు? అదే ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆ స్థితిలో మనం అనుకుంటా మనం ఏం చేస్తాడు దేవుడు? తప్పించేస్తాడు. 6 బాధల నుంచి నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. 7వ బాధ నీకు కలగకుండా ఏం చేస్తాడు? నిన్ను ఏ కీడు తగలడు. రెండోది ఖడ్గం ద్వారా వచ్చేది. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. దాన్ని తప్పిస్తుంది. చూడండి మా 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5-6 వచనం చూద్దాం. ఖడ్గము నుంచి వచ్చు బాధ నుంచి మనల్ని తప్పిస్తుంది. ముందు యుద్ధాలు ముందే వెళ్ళిపోయింది. దేవుడి ఉంటే పర్వాలండి. రెండు కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5-6 వచనం. మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరము ఎటుపోయినను మాకు శ్రమయే కలుగును, వెలుపట పోరాటమును లోపల భయము. మనకి ఏమంటదంటే వెలుపట ఏముంటది? పోరాటం. దేనికోసం? జీవం కోసం. లోన భయం. కష్టపడితేనే ఉంటాం, లోన భయం ఎట్లా ఉంటుంది? అవుతుందండి. రోజు కష్టపడుతుంటాం అంటే వెలుపట పోరాటం అంటే జీవన పోరాటం. లోన భయంతో పోరాడుతుంటాం. లోపల బయటపడి నీకేముంది? పోరాటాలే. అందుకే దేవుడు అడిగినా కత్తి ఖడ్గం నుంచి నేను తప్పిస్తాడు. లోపల బయట నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. వెలుపులో ఉన్నదేంటి? పోరాటం. లోపల ఉన్నదేంటి? భయం. ఈ రెండు తీసేస్తాడు. ఎలా చేస్తాడంటే చూడండి 6వ వచనంలో, అయినను దీనులను ఆదరించును దేవుడు కీర్తును రాక వలన. ఎలా రాస్తాడంటే వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తాడంటే. నీకు ఎలా ఉంది ఇప్పుడు? లోపల భయమే, బయట కూడా పోరాటమే. బయట పోరాటము, లోన భయం. ఈ రెండు తప్పి ఆదరించే దేవుడు ఎలా ఆదరిస్తాడంట? కీర్తు అనే సేవకుడు నడిపించి మీ ఇంటికి ఎవడో సేవకు వస్తాడు. మంచి సేవకు మంచి మాటలు చెప్పకూడదు. అవునండి. ఆ మాటలు ఏం చేస్తే దేవుడి మాట చెప్తే ఆదరణ కలుగుతుంది. బయట పోరాటము, లోపల భయం ఉన్న నీకు
నిన్ను ఆ బాధ నుంచి తప్పిస్తున్నాడు. కట్టనమ్మ నుంచి తప్పిస్తున్నాడు. ఎలా తప్పిస్తున్నాడంటే వాక్యము ద్వారా. ఇప్పుడు వాక్యం ద్వారా నువ్వేం చేస్తావు? నువ్వు ఎలాగ పోరాడుతున్నావు? భయం ఉందా? ఏ భయం? మా పిల్లలకి ఏంటి, ఆ పెళ్ళి ఏంటి, ఆ ఇల్లు ఏంటి, ఎలా బతకాలి, ఇవన్నీ భయమే కదా. ఈ భయం పోతే ఎలా పోతా? దేవుడిని ఆదరిస్తాడు, దేవుడిని తప్పిస్తాడని మాట చెప్పాడు. దేవుడు నిన్ను ఆ కీడు నుంచి, ఆ ఏ కీడు నీకు తాగకుండా శాస్త్రం చెప్పినాడు కాబట్టి నీకు ఏమంటుంది? ఆదరణ మాట అనిపిస్తుందా? అందుకనే వారికి ఏం చేయడంటే తీర్చును పంపించాడంట. ఒక సేవకుడు వచ్చి వెలుగులో భయపడుతున్నారు, పోరాడుతున్నారు, లోన భయపడుతున్నారు. వాళ్ళకి దేవుడు మాట చెప్పాడు. తీర్చు మంచి మాటలు. ఏ మాటలు? 6 బాధలు వచ్చినాను నిన్ను తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. 7 బాధలు వచ్చినాను ఏ కీడు నీకు రానివుడయ్యా అని మాట చెప్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. అలాగనే ప్రియమైన సోదరి సోదర, 3వ మాట చూద్దాం. 1 కామకాలమున నిన్ను విడిపిస్తాడు, ఖడ్గబలం నుండి నిన్ను తప్పిస్తాడు. 3వ బాధ ఏంటంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్తగా వినాలి మాటలు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21. నోటి మాటల చేత కలుగు నిప్పు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవునికి స్తుతి కలుగునగాక. 3వ బాధ అంటే నోటు మాటల ద్వారా మనం బాధపడుతున్నది. బాధపడరా? నోటి మాటలతో బాధపడరా? ఎంత సంపాదించిన భార్య ఏం తెచ్చిరావా, ఏం బతికైందంటే ఏమవుతుంది? చాలా బాధ. నోటి మాటలతో అర్థమైందండి. కొంతమంది కుళ్ళు మాటలు మాట్లాడతారు, బాధపడే మాట. ఆ మాట నుంచి ఆ మాట నుంచి తగలకుండా, ఆ మాటలకు నేను ఏం చేస్తానంటే తగలకుండా చాటు చేస్తాడు. దేవుడికి స్తుతి కలుగునగాక. కొంతమంది అంటారు నువ్వు నాశనం అయిపోను, నేను బూడిద కొట్టుకున్నట్టు కొట్టుకోను. బూడిద కూడా పోసేస్తాను మొత్తం మీద. ఎన్నింటికి నీకు సాటి చేస్తాడు మా దేవుడు. దేవుడికి స్తుతి కలుగునగాక, దేవునికి కాక. కత్తి చేసిన గాయము, కర్ర చేసిన గాయము మానుకుంది కానీ నోటుతో మాట మారుతుందా? ఎప్పుడు అది వ్యాపారం బాధపడతానే. దేవుడికి స్తుతి. 4 చేసిన గాయము ఆనదు. కత్తితో చేసిన మాయమైపోతుంది, నొప్పి పోతాయి. కర్రతో పుట్టిన ఏదో పోతాయి. నోటు తెచ్చిన గాయము మనిషి గాయం అవుతుందండి. మనిషి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ అన్న మాటలకి చచ్చిపోవాలనిపిస్తుంది అంటే, లేకపోతే ఊరు ఇల్లు దులిపోవాల అనిపిస్తుందంట. అనిపిస్తుందా? అలాంటి ఏమంటారంటే దరిద్రపు మాటలు అంటారు. కత్తితో కొడితే ఒకసారి పోతే, కళతో కొడితే ఒకసారి మాయమైపోతే, మాయమైపోతే ఏమి ఉండదు. కానీ నోటి మాటతో వచ్చిన ఆ మాట మనిషి ఏం చేస్తుందండి? ఈ బాధ నుంచి తప్పేశాడు. ఈ శనివారం చెప్తే మాట ఏంటి? నిన్ను 6 బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు తాగలదు. అంటే ఏ కీడులు వస్తున్నాయి మనకి? చేప మొత్తం కరువు రాబోతుంది, రోగాలు రాబోతుంది, అక్కడికి తప్పించాడు. కత్తి తగలకుండా నేను తప్పిస్తాడు. కత్తి అంటే లోపట భయము, వెలుపల పోరాటం. రోజు పోరాటం భయంతో మనం ఉంటున్నాం. మంచి మాటలతో నిన్ను ఆ ఖడ్గము ద్వారా, యుద్ధము ద్వారా తప్పిస్తాడు. సాతాను చేసే ప్రాణాలు తగ్గకుండా దేవుడు కాసుకుని కాపాడతాడు. 3వది ఏం చేస్తాడు? నోటి మాటల ద్వారా వచ్చి శ్రమల నుంచి నిన్ను మాటు చేస్తాడు, చాటు చేస్తాడు, తప్పించేస్తాడు. దేవుడు చెప్తాడు. దేవుడికి స్తుతి కలుగునగాక.
చూడండి అన్నమాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఇవన్నీ మనకు తగిలియే, ఇవన్నీ మన బాధపడదు కదా, ఇవన్నీ బాధలే కదా. ఈ బాధని తప్పించేస్తారన్నాడు దేవుడు. ఈ శనివారం నీతో చెప్పిన మాట ఏంటంటే, ఈ బాధల నుంచి నేను తప్పించేస్తాను, ఈ బాధల నుంచి విడిపించేస్తాను, ఏ కీడు నీకు రానివ్వనన్నాడు. చెప్పండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్ని, నాలుక పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాల్యము కలుగు చేర్చు. నాలుగు ఎంత ఏం చేస్తుంది? ఊరు తగ్గట్టు ఈ నాలుగు ఏం చేస్తుంది? పేడం తగ్గట్టు. అందుకే నాలుగు కోసం జాగ్రత్త. చిన్న నాలుగైనా అవయమైనా శరీరం అంతా తిప్పింది అదే, రోగం అంతా తగలబెట్టింది అదే అని దేవుడు. అందుకనే చాలా డేంజర్ అండి. చాలా జాగ్రత్త మాట్లాడాలి. నాలుగు నలుగురు పెట్టి అదురు పడుతుంటుంది నాలుగా. ఈ నాలుగు ఏం చేస్తుంటది? అదురు పడుతుంది. ఈ నాలుగు సరి, ఈ నాలుగే నిన్ను పాపములు పడేసేది, యుద్ధాలు తప్పించేది, వేలని ఊరిని ప్రపంచాన్ని తగలబెట్టేది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని జరుగుతున్నాయి చెప్తున్నాడు, మనకి జరుగుతున్నాయే, జరిగే దేవుడు చెప్తున్నాడు. 4వ మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. పొలములు రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉన్నావు, అడవి మృగములు నీకు. అడవి మృగాలు ఏమంటే సమ్మతిగా ఉంటాయటండి. అడవి మృగాలు దానియేలు ఉన్నాడు. దానియేలు ఎక్కడేశారు? సింహపు పూల్లో. అయితే సింహపు పూలు ఏం చేసాయా అంటే అడవి మృగాల చేత నీకు హాని జరగనప్పుడు అంట దేవుడు. అడవి మృగాలు నీ ఇంట్లోనే, నీ వీధిలోనే ఉంటాయి. నక్కలు లాంటి ఇంటి నక్కలు ప్లాన్ లేకుండా మనుషులు అతనేరా నేను ఎలా పడగొట్టాలి, నేను ఎలా నాశనం చేయాలి, నీ మీద ఎలా పనులు చెల్లాలని నక్కలు లాంటి వాళ్ళు ఉన్నారటండి. కుక్కలు లాంటి వాళ్ళు ఉన్నారటండి. ఎలా నిలిపి తినాలని. నీ దగ్గర ఒక 5,000 రూపాయలు వస్తే నీ దగ్గర ఎలా లాగేసుకోవాలని కుక్కలు లాగేది చూసారు. వాళ్ళని నిన్ను లోపల ఎలా ఉన్నారు? చెడగొట్టే నక్కలు. చెడగొట్టే నక్కలండి. నిన్ను చెడగొడతాగా చూస్తుంటాయి. ఆ నక్కల నుంచి నిన్ను కాపాడుతాడు దేవుడు. అడవి మృగాల నుంచి నిన్ను తప్పిస్తాడు. ఇదో బాధ. లోకంలో అనేక మంది మన క్షేమం కోరు, మన బలాన్ని కూడా బాగుపడటం. ఎందుకంటే నువ్వు వ్యాపారం చేస్తావు అనుకోండి, నీ పక్కన కూడా అంటాడు వీటి ఆడు కూడా ఏదో బతుకుతున్నాడులే, ఏదో కిరణా కొట్టెట్టుకున్నాడు, ఏదో శాఖలు అమ్ముకున్నాడు అనుకోరు 10 మంది ఆ కుడికి వెళ్తుంటే మన బాగుంది పరిస్థితి, మనం కూడా వేద్దాం అంటే నక్కలు నాకు వెళ్ళాడు. దేవుని పుస్తకాక ఏమైనా ముఖాలు లాంటి మనుషులు ఉంటారండి. మృగాలని పీక్కు తిని మొత్తమంతా పీల్చేస్తారు. నువ్వు సత్యసా మాతృక బాబు నాకు ఎందుకు రోజుగా ఉండలే ఉండదు కదా. నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం. ఈరోజు నాకు 300 నువ్వు ఇంటి పెట్టాలి అంటే మృగాలాగా ఒంట్లో బాగా. ఎప్పుడు ఒంట్లో బాగలేదు నీకు?
మనంటే నీకు నీరసం వచ్చేది అంటే నీరసం వచ్చేది ఏంటిది? మృగాలాగా లాక్కు తింటారు. జరిగిన చెప్పినట్టు ఏమిటంటే నేను నా మాట కాదు, నాకు తెలియదు కూడా ఇలాంటి మనుషులు ఉంటారు. నేను అలాంటి మనుషులు లేను. నా చుట్టూ ఉన్న మనుషులు అంతా మంచివాళ్ళు నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి ఎవరు హాని చేయలేదు, మనం ఎవరికి ఇలాంటి మనుషులు ఉంటారా అని కూడా నాకు ఆశ్చర్యం వేసినట్టు ఈ బైబిల్ చదువుతుంటే దేవుడు ఇలా చెప్తున్నట్టు ఇలాంటి మృగాలు లాంటి మనుషులు ఉన్నారా అంటే ఇంట్లోనే కొంతమంది పీక్కి తినే మనుషులు ఎక్కడో ఉంటారండి. ఎక్కడుంటారా? మన కుటుంబాల్లోనే మనశ్శాంతి లేకుండా చేసే కుటుంబాలు ఉంటున్నారు. తల్లిదండ్రులు ఏముంటుందంటే మృగాల్లాగా రాకుతుంటారు. అతి పెద్ద శ్రమ ఏంటో తెలుసు ఈ లోకంలో. బిడ్డల వల్ల వచ్చే శ్రమే శ్రమ. ఏ శ్రమ ఏం కాదు. మనిషికి శ్రమ జలాలు కానీ పోతాయి కానీ ఇది అంటాడదని తిన్నది వంట పట్టడం ఏమంటే వాళ్ళు చెడిపోతుంటే మనం ఏం తినగలమండి? వాళ్ళు బాగుంటేనే ఆరోగ్యం. శ్రమ ఏంటంటే తల్లిదండ్రులకి బిడ్డలు వారి మాట వింటారు, అదే పెద్ద శ్రమ. కుమార్తెలు కానీ తల్లిదండ్రుల మాట వినరు, అదే పెద్ద శ్రమ. మృగాలను కొంతమంది తండ్రిని కొడతారు, తల్లిని తిడతారు. ఎవరన్నా దేవుని దృష్టి ఎవరన్నా మృగాలు ఆడి నుంచి నిన్ను తప్పిస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరుగా ఐదోది ఎన్ని మనలో జరుగుతుందా? ప్రపంచంలో జరుగుతున్నాయి, మనలో జరుగుతుంది కానీ ఎక్కడ జరుగుతున్నాయి? మన చుట్టూ జరుగుతున్నాయి. ఎంతో మంది వేదన పడుతున్నారండి. పిల్లలు మాట అనగా కొన్ని బాగుంది వాళ్ళ ఆలోచన ఇలా ఏమనంటే సత్తం, ఏమనంటే పోతాం, ఏమనంటే రాజమండ్రి బాధలో దొరికాం, ఏమనంటే ఈ దేశంలో ఉన్నా ఎక్కడికి పోతాం అంటే ఏమని అంటారు. ఇంకా దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఐదోది యోబు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం 6 బాధల నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. 7వ బాధ కలిగినను నీకు ఏ కీడు రానివ్వడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఇలా మాట్లాడు ఆశీర్వాదం పోతుంది. నీ డేర క్షేమ నివాసమని నీకు తిరిగి ఉండెను. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది నీ వస్తువులు ఏది పోగండి. నేను 100 రూపాయలు దాచుకున్నావు అనుకోండి, 100 రూపాయలు ఎక్కడో పెట్టుకున్నాం, ఎవరు దాన్ని దొంగలించకుండా దేవుడు కాపాడతాడు. ప్రారంభం ఏం చేస్తారు? ఎక్కడెక్కడ వేసావో, ఎక్కడెక్కడ ఏం పెట్టావో మీరు వాళ్ళు నిలుచుకుంటారు, ఇవి పిట్టలు నిలుచుకుంటారు, కాగాడు కవర్లో ఎన్ని నిలుచుకుంటారు, పట్టుపోతాయి మనోళ్ళే. అవునా? ఇంటిలో వస్తువులు పోకుండా నీ కష్టాతీతులను ఆరోపించేలాగా దేవుడు చేస్తాడు. దొంగలు పాలవకుండా, అప్పులు పాలవకుండా. నీ సొమ్ము ఎవరు పట్టుకుపోతున్నారు? వడ్డీ వ్యాపారస్తులు పట్టుకుపోతున్నారు, రెడ్డి గారు పట్టుకుపోతున్నారు, అనపర్తి రెడ్డి గారు వస్తున్నారు పసుపు పుస్తకం పట్టుకొని వస్తున్నారు కదా. ఆరు కొడతాడు, 2 ఆరులు పడతాడు, 3 ఆరులు పడతాడు, 4 ఆరులు పడతాడు. ఊళ్ళో కూడా ఉన్నారు. లక్షకి 100కి 5 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు కూడా ఉంటుంది. ఆ మార్గం వీళ్ళందరూ ఎవరంటే మీరు ఎక్కువ దోచుకునేవాడు. దొంగలు నీ కష్టార్జితంతో దోచుకునే దొంగలు ఇది నీకు దోచుకోకుండా చేస్తాడట. నీ కష్టార్జితంతో నువ్వు అనిపించినాగా దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రోజుల్లో నేను నిజంగా
ఎవడ కష్టాలతో వాడు అనిపించింది. చిన్నవాడికి చిన్నప్పు, పెద్దోడికి వడ్డీలు పోతున్నాయి. కష్టపడిన సొమ్ము ఎక్కడ పోతుంది? వడ్డీలు పోతున్నాయి. అందుకనే చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ఆడంబరాలు చేసేప్పుడు అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. అప్పు చేసుకున్న మంది పక్కన చేస్తుంటారు. ఎవడు చెప్పన్నాడు? ఏంటది? ఎందుకది? తర్వాత బాధ, అప్పులకి అప్పు, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ వేసేస్తుంటాడు. దీనికోసం అది అమ్మేయటం, ఇది అమ్మేయటం, శాంతి సమాధానం లేక ఆ రోజు బాధ అయిపోతుంది. ఈరోజు ఫంక్షన్ రోజు చాలా మంది అయిపోతాయి. అందరూ రోజు బాగా వెళ్తారు. తర్వాత బాధపడేది మళ్ళీ సంవత్సరానికి తప్పు బాధపడుతుంటావు. ఎందుకు వచ్చిందండి? అలాగనే మనిషి జీవితం చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఎవడన్నా మనం బాధపడితే ఎవరు బాధపడతారు, సంతోషపడతారు, తీసుకుపోతారు. బాధపడతారు మొదలుపెట్టాడన్నా. అందుకని మనం ఎక్కడికెక్కడికి జాగ్రత్తగా అప్పు చేసి పప్పుడు నీటి వస్తువులు ఏంటి పాపను కాపాడతాడు. ఇదొక బాధ, అప్పుల బాధ, దోచుకోకూడదు చేస్తాం. చివరిది మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడువై నువ్వు సమాధికి. పూర్ణ వయసు అంటే సంపూర్ణమైన దేవుడికి ఆయుష్ అనిపించి ఏమంటారు, మంచం మీద పడతారు. కొంతమంది ఏమవుతారు, అది బాధపడి పక్కన పెట్టి ముసలోడు అయిపోయి లేక కూర్చోలేక ముసలోడు బాధపడదు కదండి. ఆ బాధ తగ్గకున్నట్టు పూర్ణ వయస్సు గలవాడువై అంటే నీవు సమాధికి చేరుతావు అని దేవుడు ఆరోగ్యంతో, మంచి ఆరోగ్యంతో దేవుడు స్తుతించు సరిపోవచ్చు. చాలా మంది 70-80 సంవత్సరాలు వచ్చిన అంటే ఇప్పుడు నత్తనేరు గారు ఒక ఆయన ఆనూరు ఉన్నాడు, 85 సంవత్సరాలు. పూర్ణమాయ వయసు. పూర్ణ వయసు అంటే ఆరోగ్యంతో ఉన్న పూర్ణ వయసు. 80 సంవత్సరాలు మంచం మీద ఉంటుంది వేరు. 70 సంవత్సరాలకి మంచం మీద ఉండి మంచం మీద ఒక 10 సంవత్సరాలు పడితే అది వేస్ట్. అది కాదు. పూర్ణ వయస్సు గలవాడవే సమాధికి చేస్తావు అంటే సంపూర్ణ సమాధికి నువ్వు అనుభవించి ఆరోగ్యంతో ఉండి దేవుడికి స్తుతి కలుగునుగాక. ఏంటంటే అనారోగ్యం సమస్య ఉండదు, ఆర్థిక సమస్య లేకుండా దేవుడు. ఉద్యోగంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి టైంలో, అది లేకుండా చేస్తాడు. ఇదో బాధ కదండి. వృద్ధాప్యంలో బాధ ఏంటి? అనారోగ్యమైన బాధ. ఏ వ్యాధి వస్తే మంచం మీద పడుతూ చేయలేక చాలా మంది తీసుకుంటారు. ఆ బాధ లేకుండా చేస్తాను. సంపూర్ణమైన ఆరోగ్యంతో నిన్ను ఏం చేస్తాడు? నీవు సమాధికి. అది కావాలండి, ఎవరికి కావాలి మనకు కంపల్సరీ. దేవుడికి స్తుతి కలుగును గాక. ఏంటండి ఎన్ని చెప్పాడు? 6 విషయాలు చెప్పాడు. 6 బాధలు వచ్చినను నేను విడిపిస్తాడు. 7వ బాధ కలిగినను నిన్ను తప్పించి ఏ కీడు లేకుండా చేస్తాను దేవుడు చెప్పాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతలు దేవుడు దీవించును గాక.